Okay, so I want one toggle button here, like ascending, descending. Okay, so ascending మీద క్లిక్ చేస్తే ఇది ascending లో సార్ట్ అవ్వాలి. సో descending మీద క్లిక్ చేస్తే descending లో సార్ట్ అవ్వాలి. ఓకేనా? సి ascending, descending అనే వర్డ్స్ మన దగ్గర ఆల్రెడీ లైక్ సో ascending ACN DIN, ascending DSCIN, so DSCIN. Ignore my spelling mistakes. Okay, I don't remember exact spellings. Okay, so ascending. So if I click on ascending, it should sort automatically. And if I click on descending, it should sort descending automatically. Okay, so సో దాన్ని అచీవ్ చేయడానికి ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఒక సో అసెండింగ్ డిసెండింగ్ అని నంబర్స్ సో వర్డ్స్ రావాలి కదా. సో ఆ వర్డ్స్ రావడానికి మనం ఇక్కడ ఒక క్రియేట్ క్వైరీ అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనము అసెండింగ్ డిసెండింగ్ అనేది డేటా సెట్ నుంచి రాదు ఆ వర్డ్స్ అనేటివి. సో ఫర్ దట్ రీజన్ వీ క్రియేట్ యూజింగ్ ద క్రియేట్ కస్టమ్ క్వైరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మన ఓన్ నంబర్స్ కానీ మన ఓన్ టెక్స్ట్ కానీ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ అసెండింగ్ అని ఇస్తాను, ASCENDING. అలాగే ఇంకోటి డిసెండింగ్ అని ఇస్తాను. ఓకే, సో ఇది ఒక టేబుల్ వచ్చింది కదా. సో ఇది ఓకే. సో దీనికి కూడా మనం నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట, సార్టింగ్ ఆర్డర్. ఓకే అని చెప్పేసి TSCEND డిసెండింగ్ అని చెప్పేసి. సో ఈ సార్టింగ్ ఆర్డర్ మనం క్రియేట్ చేసాం, డన్ క్లిక్ ఇచ్చాము. సో ఇక్కడ చూడండి స్టాటిక్. సో ఇక్కడ డేటా సెట్ లోంచి వచ్చిన క్వైరీస్ అన్ని ఇవి స్టాటిక్. దీని ఏమంటారంటే స్టాటిక్ టెక్స్ట్ అంటాం, లేదా స్టాటిక్ క్వైరీ అంటాము. సో ఈ స్టాటిక్ క్వైరీని సో యూ కెన్ యాక్చువల్లీ అగైన్ ఎడిట్ ఇట్. సో ఇలా వస్తుంది అనమాట. సో ఈ స్టాటిక్ క్వైరీ అనేది ఇట్స్ అ టేబుల్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, సో ఇట్స్ యూ కెన్ అబ్జర్వ్ టేబుల్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. యూ కెన్ గివ్ అవర్ ఓన్ నేమ్. సో ఈ అసెండింగ్ డిసెండింగ్ మనం ఇక్కడ క్రియేట్ చేసాము, బట్ షో అన్యూజ్డ్ మీద క్లిక్ చేస్తే సో ఈ సార్టింగ్ ఆర్డర్ని మనం యూజ్ చేయలేదు. సో అన్యూజ్డ్లో ఏముంటాయంటే మనం ఇక్కడ క్రియేట్ చేసి డాష్ బోర్డ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయనివి అన్యూజ్డ్లో ఉంటాయి. ఓకే, సో అంటే మనం క్రియేట్ చేసాము అంటే ఈ డేటా సెట్ నుంచి lens_7 క్రియేట్ చేసాం, బట్ వీఆర్ డిడ్ంట్ పుట్ ఇట్ ఇన్ ఏ డాష్ బోర్డ్ డిజైనర్. అలాగే ఈ స్టాటిక్ టెక్స్ట్ నుంచి స్టాటిక్ క్వైరీస్. ఓకేనా, సో స్టాటిక్ క్వైరీస్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఇక్కడ సో క్రియేట్ క్వైరీ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ క్లిక్ చేసి దిస్ ఇస్ అ స్టాటిక్ క్వైరీ. సో ఈ స్టాటిక్ క్వైరీ సార్టింగ్ ఆర్డర్ API నేమ్ వచ్చేసి సార్టింగ్ ఆర్డర్ _1 అని క్రియేట్ చేసాం, బట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయలేదు కాబట్టి మనకు షో అన్యూజర్ సెక్షన్ లో అది మనకు కనిపిస్తుంది. సో మనకి ఐ వాంట్ దిస్ అసెండింగ్ డిసెండింగ్ యాజ్ ఏ టాగుల్ లాగా కావాలి. సో బట్ ఇఫ్ దీన్ని డైరెక్ట్ గా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సో ఐ కెన్ సి టాగుల్ లాగా వచ్చిందా. సో ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే దీని మీద క్లిక్ చేస్తే డిసెండింగ్ అవ్వాలి. సో దట్స్ మై రిక్వైర్మెంట్. సో ఇది దీని మీద క్లిక్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా ఏదో ఒకటి సార్టింగ్ అయితే ఉండాలి కదా. లైక్ సో నేనేం చేస్తానంటే సో అసెండింగ్ డిసెండింగ్ లేకుండా అంటే ఈ చార్ట్ ఏదో అంటే సింగిల్ సెలెక్షన్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ సెట్ చేస్తాను. ఎందుకంటే ఏదర్ ఇట్ షుడ్ బి అన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ ఇట్ షుడ్ బి అన్ డిసెండింగ్ ఆర్డర్. సో కాబట్టి ఈ క్వైరీ సెక్షన్ లోకి వెళ్ళి సింగిల్ సెలెక్షన్ రిక్వైర్డ్ అని ఇస్తాను. ఐ విల్ గివ్ సింగిల్ సెలెక్షన్ రిక్వైర్డ్ అంటే బై డిఫాల్ట్ గా ఏదో ఒకటి సెలెక్షన్ రిక్వైర్డ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది చేసిన తర్వాత ఐ విల్ జస్ట్ సింప్లీ సేవ్ అండ్ రిఫ్రెష్ సో టు రిఫ్లెక్ట్ ఇట్. ఓకే, సో ఐ మీన్ పేజ్ 4. సో లెట్స్ గో టు ద పేజ్ 4. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇఫ్ ఐ గో టు ఎడిట్ క్వైరీ అంటే ఇఫ్ ఐ గో టు మై ఐ మీన్ డిసెండింగ్ ఆర్డర్ చేసినప్పుడు సో ఇక్కడ ఏముంది DESC అని ఉంది. ఓకేనా, DESC అంటే డిసెండింగ్ ఆర్డర్ చేయడానికి కోడ్ అంటే కీవర్డ్ వచ్చేసి DESC. అలాగే అసెండింగ్ ఆర్డర్ చేసినప్పుడు కోడ్ అంటే దానికి DESC బదులు ఏముంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ASC ఉందా. సో కాబట్టి సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే వెన్ ఐ క్లిక్ ఆన్ అసెండింగ్ బటన్ ASC అనే కీవర్డ్ ఎక్కడికి వెళ్ళాలి, ఈ సెక్షన్కి వెళ్ళాలి. అంటే డైనమిక్ గా అర్థమవుతుందా వైష్ణవి? ఇక్కడికి వెళ్ళాలి తర్వాత. అలాగే డిసెండింగ్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు DESC అనే కీవర్డ్ ఆ పొజిషన్కి వెళ్ళాలి. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు దీని నుంచి ఒక వాల్యూ వెళ్ళాలి కదా. సో ఆ వాల్యూ కోసం కూడా మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి నేను ఇక్కడ ఒక కొత్త కాలం యాడ్ చేసి ఇది మనం యాడ్ చేయబోయే కాలం వచ్చేసి డేటా సెట్ నుంచి వాల్యూస్ రావట్లేదు, మనం మాన్యువల్ గా వాల్యూస్ ఇస్తున్నాం కాబట్టి మాన్యువల్ గా మనం ఇచ్చే వాల్యూ టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ కాలం నేమ్ ఏమి ఇస్తానంటే వాల్ కానీ లేకపోతే సార్ట్ ఆర్డర్ కానీ. ఓకేనా, సో ఏదో ఒకటి. ఓకేనా, వాల్యూ ఇస్తున్నాను. సో అసెండింగ్ క్లిక్ ఇచ్చినప్పుడు నేను ఏం పాస్ చేయాలనుకుంటానంటే ASC పాస్ చేస్తాను.
డిసెండింగ్ ఇచ్చినప్పుడు డిఎస్సి పాస్ చేస్తారు అనమాట. ఓకే, సో బేసిక్గా దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూ పాస్ చేస్తారు, దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూ పాస్ చేయాలి. దేనికి పాస్ చేయాలి? దీనికి పాస్ చేయాలి. సో 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 నౌ లెట్స్ సో ఇలా అంటే ఒక విడ్జెట్లో ఒక స్టాటిక్ వాల్యూలో ఉన్న విడ్జెట్లో ఉన్న వాల్యూ ఇంకొక విడ్జెట్లోకి పాస్ చేయాలంటే, ఒక విడ్జెట్ క్వెరీలోకి లేదా ఒక ఇలా చార్ట్లోకి పాస్ చేయాలంటే మనము బేస్డ్ ఆన్ ద సెలెక్షన్ అంటే మనం క్లిక్ ఇస్తాం కదా, దానికి సెలెక్షన్ అంటాం అనమాట. సో బేస్డ్ ఆన్ సెలెక్షన్ ఐ వుడ్ లైక్ టు పాస్ వాల్యూ. ఓకేనా, సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఈ అసెండింగ్ అనేది పాస్ చేయకూడదు నేను. దీని కరస్పాండింగ్ లో ఉన్న సార్ట్ ఆర్డర్ని నేను పాస్ చేయాలి. సో డిసెండింగ్ అలాగే దాని కరస్పాండింగ్ లో అదే రోలో ఉన్న డిఎస్ అనే కోడ్ ని పాస్ చేయాలి. ఓకే, సో అలా పాస్ చేయాలనుకున్నప్పుడు ఆన్ సెలెక్షన్ పాస్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ బైండింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. బైండింగ్, ఓకేనా. సో బైండింగ్ లో 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, సో వన్ ఈజ్ సెలెక్షన్ బైండింగ్, వన్ ఈజ్ రిజల్ట్ బైండింగ్. ఓకే, సో ఈ సెలెక్షన్ బైండింగ్ అంటే బేస్డ్ ఆన్ సెలెక్షన్ నేను పాస్ చేయాలనుకుంటాను కాబట్టి ఈ ఐడిని, ఓకే, ఈ క్వైరీ ఐడిని తీసుకుందాం. సో ఇది ఏపీఎన్ఎం జస్ట్ లైక్ క్వైరీ ఐడి లాగా. సో దీనికి పాస్ చేయాలి కాబట్టి ఈ టార్గెట్ ఇది సోర్స్. ఓకే, ఆన్ విచ్ వి క్లిక్. సో దిస్ ఇస్ ద టార్గెట్ ఆన్ విచ్ మన సెలెక్షన్ పాస్ టు విచ్ అవర్ సెలెక్షన్ షుడ్ గెట్ పాస్డ్ ఆన్ టు. సో దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ అడ్వాన్స్ ఎడిటర్లోకి వెళ్ళి సో ఇక్కడ మనం దేని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్కడికి పాస్ అవ్వాలో మనం చూస్తాం. ఓకే, సో ఇక్కడ అసెండింగ్ డిసెండింగ్ ఇక్కడ ఏమైనా ఉందని చూడండి. ఓకేనా, క్వైరీలో సో ఎక్కడ ఉంది అది ఏఎస్సి. ఓకే, అసెండింగ్ ఈక్వల్స్ టు ఫాల్స్. అలా కాకుండా అసెండింగ్ డిసెండింగ్ అని ఏమైనా ఉందా? సో ఇప్పుడు అసెండింగ్ ఈక్వల్స్ టు ఫాల్స్ ఎందుకు ఉంది? డిసెండింగ్ లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే అసెండింగ్ చేస్తాను. సో అసెండింగ్ ఈక్వల్స్ టు ఫాల్సా ట్రూనా? ఓకేనా, అది చూస్తాను. ఓకే, ఇప్పుడు అసెండింగ్ ఈక్వల్స్ టు ఫాల్స్ ఉంది అక్కడ. సో ఇప్పుడు అసెండింగ్ సారీ ఇలా అయినా రన్ చేయొచ్చు లేదా సో అసెండింగ్. సో ఇప్పుడు దాని క్వైరీ ప్రాపర్టీస్లో ఏముందో చూద్దాం. ఓకేనా, సో దీంట్లో అసెండింగ్ ఈక్వల్స్ టు ఇంతవరకు ఫాల్స్ ఉంది. ఇప్పుడు ఏముందో చూద్దాం. అసెండింగ్ ఈక్వల్స్ టు ట్రూ. అర్థమైందా? సో ఇక్కడ పాస్ చేయొచ్చు నేను ఒక వే. ఓకేనా, సో అసెండింగ్ ట్రూ ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే అర్థమవుతుంది. అసెండింగ్ ట్రూ ఉన్నప్పుడు అసెండింగ్ అవుతుంది కాబట్టి సో దీన్ని సో ఐ విల్ కమ్ టు దిస్ పాయింట్ అగైన్. అసెండింగ్ డిసెండింగ్ పాయింట్లకు మళ్ళీ వస్తాను. ఓకేనా, సో అగైన్ ఐ విల్ క్లిక్ ఆన్ వన్ మోర్ రో. దీనికి మళ్ళీ వస్తాను, ఈ సెకండ్ కాలంకి మళ్ళీ వస్తాను. సో సార్ట్ బూలియన్ అని చెప్పేసి ఒకటి ఇస్తున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ అసెండింగ్ ట్రూ ఉన్నప్పుడు అసెండింగ్ ఈజ్ అసెండింగ్ అనే వాల్యూ ట్రూ పోవాలనుకుంటే ట్రూ ఇస్తాను. సో డిసెండింగ్ ఉన్నప్పుడు ఈజ్ అసెండింగ్ ఫాల్స్. ఓకే, సో లెట్స్ టేక్ ఇప్పుడు సో దీని దగ్గరికి వెళ్ళి సో ఐ విల్ క్లిక్ ఆన్ అడ్వాన్స్ డేటా. సో సార్ట్ ఆర్డర్ అనేది నా క్వైరీ అనమాట. సార్ట్ ఆర్డర్లో ఇక్కడ నాది సెలక్షన్ బైండింగ్ కాబట్టి సెలక్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, సో సార్ట్ ఆర్డర్ ఇక్కడ సెల్ సార్టింగ్ ఆర్డర్ డాట్ సెలక్షన్ అంటే రిజల్ట్ అయితే డాట్ రిజల్ట్ అని వస్తుంది అనమాట. సెలక్షన్ బైండింగ్ అయితే డాట్ సెలక్షన్, రిజల్ట్ బైండింగ్ మీద క్లిక్ చేస్తే డాట్ రిజల్ట్. ఓకే, ఇక్కడ రో ఇండెక్స్ కాలం నేమ్ అని 2 ఉంటాయి. సో మనం సెలెక్ట్ చేసిన సెల్ ఒక స్ట్రింగ్ యాజ్ ఎ స్ట్రింగ్ పాస్ అవుతుంది అనమాట. అంటే మనము ఈ సార్టింగ్ ఆర్డర్లో మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ అంటే టాగులు ఉంది కదా, ఈచ్ సెల్స్ ఉంటాయి కదా, అసెండింగ్ అనేది ఒక సెల్, డిసెండింగ్ అనేది ఒక సెల్. సో అలా మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ సార్టింగ్ ఆర్డర్లో ఉన్న ఒక సెలెక్షన్ దాంట్లో ఇక్కడ మనం చూస్ డేటా అంటే ఈ సార్టింగ్ ఆర్డర్లో మనం ఇక్కడ ఒక సెల్ పాస్ చేయాలా, టోటల్ రో మొత్తం పాస్ చేయాలా, కొత్త కాలం మొత్తం పాస్ చేయాలా అంటే సో మనం ఒక రో తీసుకున్నప్పుడు మనం ఒక ఈచ్ సెల్ మీద క్లిక్ చేస్తున్నాం కాబట్టి ఒక సెల్ మాత్రం పాస్ అవ్వాలి కాబట్టి ఐ విల్ సెలెక్ట్ ద డేటా సెలెక్షన్ సెల్. సో దాంట్లో మనకి ఫస్ట్ పొజిషన్ జీరోత్ పొజిషన్ లో అసెండింగ్ ఉంది, ఫస్ట్ పొజిషన్ లో డిసెండింగ్ ఉంది. మనకి 2 ఉన్నాయి కాబట్టి జీరోత్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ ఉంటాయి. అలా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఒక 5 ఉన్నాయి అనుకోండి, జీరోత్ పొజిషన్ నుంచి 4th పొజిషన్ వరకు మనకి ఇక్కడ రో ఇండెక్స్ అవి చూపిస్తారు అనమాట. 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ లైక్ అరేలో మనకి ఎలా ఉంటుంది, జీరోత్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగా. సో ఇక్కడ రో ఇండెక్స్ మనకి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి జీరోత్ పొజిషన్ లో అసెండింగ్ ఉంది, ఫస్ట్ పొజిషన్ లో డిసెండింగ్ ఉంది. సో రో ఇండెక్స్ 0. సో అక్కడ మళ్ళీ కాలమ్స్ 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి లేబుల్, ఒకటి వచ్చేసి సార్ట్ ఇది బూలియన్, సార్ట్ ఇంకోటి వచ్చి సార్ట్ వాల్యూ. సో నేను ఇప్పుడు సార్ట్ బూలియన్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో సార్ట్ బూలియన్ ఇక్కడ యాక్చువల్గా అసెండింగ్ మీద క్లిక్ ఇచ్చాం కాబట్టి అది యాక్చువల్గా అసెండింగ్ సెలెక్ట్ అవ్వాలి. ఇక్కడ మనం సేవ్ చేసి రీఫ్రెష్ చేయకపోవడం వల్ల ఇక్కడ నో రిజల్ట్ వస్తుంది. సో లెట్స్ కాపీ దిస్ వన్. సో ఐ విల్
before this one, so I will save and refresh, and once again I will do. So ఎందుకంటే మనం చేసిన అంటే ఎక్స్ట్రాగా కాలం ఇచ్చాం కదా, సో సార్ట్ బూలియన్ అని చెప్పేసి అది రిఫ్లెక్ట్ అవ్వలేదు. రిఫ్లెక్ట్ అవ్వాలంటే సేవ్ చేసి రిఫ్రెష్ చేయాలి. సో నౌ ఐ విల్ గో హెడ్, మళ్ళీ రీడూ చేస్తాను అనమాట. సో ఐ విల్ క్లిక్ ఆన్ గో హియర్. సో సెలక్షన్ బైండింగ్, సార్ట్ ఆర్డర్, సో సెలక్షన్. సో దాంట్లో ఉన్న సెల్ 0th పొజిషన్లో ఉన్నది. డిస్ప్లే కాలం వద్దు, నాకు సార్ట్ బూలియన్ కావాలి. ఇప్పుడు చూడండి, ట్రూ. ట్రూ ఎందుకు ఉంది? సో బై డిఫాల్ట్ గా సింగిల్ సెలక్షన్ రిక్వైర్డ్ ట్రూ అసెండింగ్ పెట్టాం కాబట్టి అసెండింగ్ లో ఉన్న కరస్పాండింగ్ వాల్యూ వచ్చేసి ట్రూ ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో లెట్స్ రీడూ దిస్. సార్ట్ ఆర్డర్, సెలక్షన్, 0th పొజిషన్, సార్ట్ బూలియన్, ట్రూ. సో ఇక్కడ ఇది ఇంటరాక్షన్ సింటాక్స్ అనమాట, అంటే బైండింగ్ సింటాక్స్. సో ఇక్కడ యాజ్ ఎ స్ట్రింగ్ అయినా పాస్ చేయొచ్చు, మనము ఒక స్ట్రింగ్ గా పాస్ చేయొచ్చు, లేదా ఒక ఆబ్జెక్ట్ లాగా పాస్ చేయొచ్చు. సో ఇలా ఓకేనా, యాజ్ ఎ స్ట్రింగ్ గా మనం పాస్ చేయాలి మనం సెలెక్ట్ చేసేటప్పుడు. సో ఈ స్టాటిక్స్ టెక్స్ట్ లో ఉన్న సెలెక్ట్ చేసుకున్న వాల్యూ 0th పొజిషన్ లో ఉన్న సార్ట్ బూలియన్ అనే కాలంలో ఉన్న వాల్యూ యాజ్ ఎ స్ట్రింగ్ గా పాస్ చేస్తే ట్రూ అని వస్తుంది. సో కాపీ ది సింటాక్స్. సో నేను క్వెరీలోకి వెళ్ళి ఇక్కడ అసెండింగ్ ట్రూ ఉంది కదా, ఈ ట్రూ తీసేసి డైనమిక్ గా ఈ సింటాక్స్ ఇస్తాను అనమాట. అర్థమవుతుందా? why it is not single quotes. It's invalid. I should be able to pass dynamically to this one. So no and so double quotes రావడం వల్ల ఇక్కడ ఇష్యూ అవుతుంది. సో 1 minute. So this one. So obviously not in a single quotes. Skip double quotes. See double quotes నెల escape చేయాలో తెలుసా? Ganesh? No, bro. How we escape like this? బైండింగ్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు, బట్ ఈ వే పాసిబుల్ అవుతుందని చెప్పేసి చెక్ చేస్తున్నా. ఎక్కువ బైండింగ్ నేను క్వారీ ఎడిటర్ లోనే చేస్తాను. అంటే ఎస్ఐక్యూఎల్ ఎడిట్ మోడ్ లో పెట్టేసి అక్కడ ఇచ్చేస్తాను, ఆర్డర్ గా ఇచ్చేస్తాను. బట్ ఐ మీన్ వీ కెన్ డూ దిస్ అనదర్ వే ఆల్సో, బట్ ఈ వేలో పాసిబుల్ అవుతుందని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సార్ట్ ఆర్డర్ డబుల్ కోడ్స్ రావడం వల్ల ఇష్యూ అవుతుంది. మేబీ ప్రతి దానికి డబుల్ కోడ్సే కాబట్టి. సో హౌ టు ఎస్కేప్ దిస్ డబుల్ కోడ్స్? 1 minute. CAESCA డబుల్ కోడ్స్ చేసాం. Use backslashes before double quotes, but that's what I have done. No, it's not working. So 1 minute was doing. There is another way of doing binding also, but this way should also should be possible. As
Okay, so I'll give you another way. Actually, ఈ డబుల్ కోట్స్ అంటే JSON is completely is of double quotes. It is taking this end of this ఈ డబుల్ కోట్స్ ని end of the string తీసుకుంటుంది. ఓకే, సో ఇంకో వేలో చెప్తాను, సో ఇగ్నోర్ దిస్. సో ఈ డేటా సెట్ లెన్స్ ని, సో ఐ విల్ గో హెడ్ అండ్ గో టు ద క్వైరీ మోడ్. సో ఇక్కడ క్వైరీ మోడ్ ఇందాక దీన్ని ఇలా వస్తుంది కదా, సో సారీ, ఇఫ్ యూ గో టు అడ్వాన్స్ డేటర్ అండ్ ఇఫ్ యూ గో టు ద క్వైరీ, సో యూ ఆర్ గెటింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇలా కాకుండా సింపుల్ కంప్లీట్ క్వైరీ ఇక్కడ క్వైరీ మోడ్లో అడ్వాన్స్ డేటర్లో క్వైరీ మోడ్లో రావాలంటే, సో దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి, సో క్లిక్ ఆన్ డబుల్ క్లిక్ హియర్, క్లిక్ ఆన్ క్వైరీ మోడ్. ఓకే ఓకే, ఇక్కడ ఏదైనా ఒక స్పేస్ ఇచ్చి, జస్ట్ ఒక స్పేస్ ఇచ్చి కానీ ఏదైనా ఒక నంబర్ ఏదైనా మార్చి కానీ జస్ట్ సింపుల్ సమ్ స్పేస్ ఇచ్చి రన్ క్వైరీ క్లిక్ చేయండి. రన్ క్వైరీ క్లిక్ ఇచ్చి, సో 1 minute అగైన్ క్లిక్ ఆన్ దిస్ క్వైరీ చార్ట్ మోడ్. ఓకే, సో I don't want to group it by 2 things. Okay, so okay, ఓకే, సో జస్ట్ ఇక్కడ మనము జస్ట్ స్పేస్ ఇచ్చి సేవ్ చేసాము. ఓకే, స్పేస్ ఇచ్చి రన్ చేసి సేవ్ చేసాము. లెట్స్ కమ్ బ్యాక్ హియర్. ఓకే, సో ఇప్పుడు అది అసెండింగ్ ఆర్డర్లో ఉంది కదా. సో నౌ ఇక్కడ అడ్వాన్స్ డేటాలో అబ్జర్వ్ చేయండి క్వైరీ. సో ఇక్కడ క్వైరీ సెక్షన్ మారింది చూడండి. ఓకేనా, సో ఇప్పుడు బైండింగ్ సింటాక్స్ మళ్ళీ క్రియేట్ చేస్తాను. సో సెలెక్ట్ క్వైరీ, సార్ట్ ఆర్డర్, సెలెక్షన్, చూస్ డేటా. సో ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఫస్ట్ కాలమ్ సార్ట్ బూలియన్లో ఉన్న వాల్యూ. సో ఈ సింటాక్స్ నేను కాపీ చేసుకొని ఇక్కడ అసెండింగ్ ఉంది కదా, ఇక్కడ తీసేసి, సో ఈ అసెండింగ్ తీసేసి దీన్ని పేస్ట్ చేస్తాను. జస్ట్ సేవ్ ఇట్. సో సారీ, అక్కడ కాదు, 1 minute. వాట్ లిమిట్ దగ్గర లిమిట్ దగ్గర కాదు, లిమిట్ 2000. దట్స్ నాట్ అన్ ఇష్యూ. అసెండింగ్ డిసెండింగ్ ప్లేస్ లో మనం ఇస్తాం. సో అసెండింగ్, ఇది అవసరం లేదు, మనం బైండింగ్ చేసిన ఇక్కడ ట్రూ పాస్ అవుతుంది. సో స్ట్రేంజ్ సింటాక్స్ ఎర్రర్ అట్లా, లిమిట్ క్యూ ఈక్వల్స్ టు లిమిట్ క్యూ. ఏదైనా మిస్టేక్ చేసాము సింటాక్స్. స్లాష్ కరెక్ట్ గానే ఉంది, మేబీ దీనికి రావాలి. ఓకే, ఇది ఇక్కడ ఎండ్ అవ్వాలి. సో సెమీకోలన్ ఎండ్ అవ్వాలి స్లాష్ అయిన తర్వాత, అది ప్రాబ్లం. ఓకే, సెమీకోలన్. ఓకే, సో సేవ్ ఇట్. అంటే లిమిట్ ముందు అదే లిమిట్ ముందు ఎర్రర్ వచ్చింది. అదే సెమీకోలన్ లేకపోవడం వల్ల, స్లాష్ అయిన తర్వాత సెమీకోలన్ లేకపోవడం. ఈ లైన్ తర్వాత సెమీకోలన్ తర్వాత స్లాష్ అని ఉండాలి. సెమీకోలన్ తర్వాత కదా, సెమీకోలన్ తర్వాత స్లాష్ అని, సెమీకోలన్ తర్వాత ఇక్కడ చూడండి, సెమీకోలన్ తర్వాత స్లాష్ అని, సెమీకోలన్ తర్వాత స్లాష్ అని. సో లెట్స్ ట్రై టు పుట్, ఇది రావట్లేదు. me redo it. Let's try to redo this. It's taking this much time. So I will go ahead, advanced data, sort. Sorry, so now ఇక్కడ ట్రూ ఫాల్స్ కాదు పాస్ చేయాల్సింది. సో అసెండింగ్ డిసెండింగ్. సో అర్థమవుతుందా, ఇక్కడ అసెండింగ్ ఉంది కదా, సో అసెండింగ్ ప్లేస్ లో నేను ఐ విల్ నాట్ టేక్ ద ట్రూ ఫాల్స్. సో సార్ట్ బూలియన్ అనేది, సో వేరే
పర్పస్ కోసం తీసుకున్నాను. బట్ ఇక్కడ సార్ట్ ఆర్డర్ అసెండింగ్ ఉంది కదా, దీన్ని కాపీ చేస్తాను. సో ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, సో డన్ ఇట్. ఓకే, సో ఇప్పుడు సార్ట్ అయింది చూడండి. సో ఇప్పుడు డిసెండింగ్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు డిసెండింగ్ అవుతుంది, అసెండింగ్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు అసెండింగ్ అవుతుంది. అర్థమవుతుందా? సో డిసెండింగ్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో షో డీటెయిల్స్. ఓకే, డిఈఎస్ అనే కీవర్డ్ పాస్ అయి ఉంటుంది ఇక్కడ. ఓకే, అదే అసెండింగ్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఏఎస్సి పాస్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఎందుకంటే ఇక్కడ క్వైరీ చూసారంటే ఈ క్వైరీ అసెండింగ్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు మనం ఏం పాస్ చేస్తున్నాం, ఈ టేబుల్లో ఉన్న సార్ట్ ఆర్డర్ని పాస్ చేస్తున్నాం. సార్ట్ ఆర్డర్లో ఏముంది, అసెండింగ్ డిసెండింగ్ ఉంది కదా. ఓకేనా? చూడండి, అసెండింగ్ మీద క్లిక్ చేసిన సార్ట్ ఆర్డర్లో ఏముంది, అసెండింగ్. డిసెండింగ్ మీద క్లిక్ చేసిన సార్ట్ ఆర్డర్ ఏముంది, డిసెండింగ్. ఓకే, సో ఇవి పాస్ అవుతాయి అనమాట. సో ఇలా అసెండింగ్ డిసెండింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, అర్థమైందా వైష్ణవ్? ఇప్పుడు అంటే ఇనిషియల్గా లైక్ ఐ ట్రైడ్ డిఫరెంట్ వే, సో బట్ అది వర్క్ అవ్వట్లేదు. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ద సార్టింగ్, ఐ మీన్ సెలక్షన్ బైండింగ్. ఓకే, ఎవరికి డౌట్ ఉందా దీంట్లో? హలో. ఓకే, సో బేసిక్ గా దీంట్లో ఉన్న ఇది ఉంది కదా, సార్ట్ ఆర్డర్ అనే ఒక స్టాటిక్ టెక్స్ట్, స్టాటిక్ టేబుల్. సో దీంట్లో మనము ఇది జస్ట్ డిస్ప్లే చేయడానికి వాడుతున్న కాలం అనమాట. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు బ్యాకెండ్లో ఏ కాలం వాల్యూ పాస్ అవ్వాలనేది మనం ఇక్కడ ఈ బైండింగ్ సింటాక్స్ లో రాసుకుంటాం అనమాట. ఓకేనా? సో అది సెల్ పాస్ అవ్వాలి, అది స్ట్రింగ్ గా పాస్ అవ్వాలి. సో దీంట్లో ఉన్న సెలక్షన్ వాల్యూ, సో అదే ఇక్కడ చూడండి, 0th పొజిషన్ లో ఉన్న వాల్యూ కదా ఇప్పుడు ఉన్నది మనకి. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, సో అగైన్ యూ గో హియర్. సో ఫస్ట్ పొజిషన్ లో ఉన్న వాల్యూ ఉంటుంది. ఓకేనా? సో యాక్చువల్గా మనం రాసిన సింటాక్స్ ఇది. సో బట్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్న వాల్యూ దీనికి డిసెండింగ్ పాస్ అయ్యారు అనమాట. కాబట్టి డిసెండింగ్ ఆర్డర్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ ఇక్కడ ఇంకో టాగల్, ఇక్కడ నాకు యూ జస్ట్ అబ్జర్వ్ దిస్ వన్. సో లిమిట్ 2000 ఉంది కదా, అంటే 2000 రికార్డ్స్ వరకు ఒకవేళ ఉంటే వస్తుంది. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ లిమిట్ నేను 5 పంపిస్తే 5 రికార్డ్స్ వస్తాయి, 10 పంపిస్తే 10 చార్ట్స్ ఇలా గ్రాఫ్స్ వస్తాయి అనమాట, 15 పంపిస్తే 15 అలా. సో నేను నెంబర్స్ మీకు క్లిక్ ఇచ్చినప్పుడు ఈ లిమిట్ అనేది మారుతూ ఉండాలి. సో దట్ ఫర్ దట్ వన్ ఆల్సో ఐ కెన్ క్రియేట్ ఎ న్యూ వర్టికల్ న్యూ స్టాటిక్ టెక్స్ట్ ఒకసారి క్రియేట్ చేస్తాము. సో ఓకేనా? సో క్లిక్ ఆన్ క్రియేట్ క్వైరీ కస్టమ్. సో ఇక్కడ డిస్ప్లే అవ్వడం ఏం అవ్వాలంటే 1 డిస్ప్లే అవ్వాలి. సో 1 డిస్ప్లే అయినప్పుడు ఓన్లీ 1 మాత్రమే పాస్ అవ్వాలి. సో టెక్స్ట్ లిమిట్ కౌంట్ లిమిట్ నంబర్ సంథింగ్ ఏదో ఒకటి ఇస్తాను. ఓకే, సో 1 పాస్ ఇచ్చినప్పుడు 1 పాస్ అవ్వాలి. ఓకేనా? 2 ఇచ్చినప్పుడు 2 పాస్ అవ్వాలి. అలాగే 5 ఇస్తాను, అప్పుడు 5 పాస్ అవ్వాలి. ఓకే, అలాగే మేబీ 7 ఇస్తాను, 7 పాస్ అవ్వాలి. సో 10 ఇస్తాను, 10 పాస్ అవ్వాలి. ఓకే, సో ఇలా ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు వాల్యూస్ పాస్ అవ్వాలి. ఇక్కడ ఇన్పుట్ ఇంకోటి స్టార్టింగ్ ఆర్డర్ కాకుండా స్టాటిక్ అండర్స్కోర్ 1. ఓకేనా? దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇలా దీనిలాగా అంటే టాగుల్ లాగా రాకుండా ఇలా వచ్చింది. సో ఇలా టాగుల్ లాగానే కావాలనుకుంటే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ద టాగుల్ వన్స్, టాగుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దాన్ని దీంట్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో రిమూవ్ దిస్ వన్. లెన్స్ పెట్టండి, లెన్స్ పెట్టండి. ఒక్క నిమిషం ఇది ట్రై చేస్తాను, లేకపోతే మీరు చెప్పింది ట్రై చేస్తాను. సో టాగుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో ఇప్పుడు ఈ స్టాటిక్ అండర్స్కోర్ 1 ని దీంట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, అర్థమైందా? సో ఇలా టాగుల్ అయినా చేసుకోవచ్చు, ఇట్స్ డిపెండ్స్. ఓకే, టాగుల్ లాగా అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా. సో టాగుల్ వద్దనుకుంటే, సో ఐ డోంట్ వాంట్ టాగుల్. ఓకే, సో లేదు నాకు లిస్ట్ లాగే కావాలనుకుంటే, సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సార్ట్ ఆర్డర్ని దీంట్లోకి స్టాటిక్ 1 ని దీంట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. సో ఇలా లిస్ట్ లాగానే వస్తుంది. ఇట్స్ అప్ టు అస్. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ మనం ఆల్రెడీ టాగుల్ చూసాం కాబట్టి లెట్స్ ట్రై విత్ ద లిస్ట్ టైప్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నంబర్ అనేది డైనమిక్ గా పాస్ అవ్వాలి. సో మనం సెలెక్ట్ చేసిన నంబర్. సో ఈ 2000 అనేది స్టాటిక్ గా ఉంది. ఓకేనా? వాల్యూ దానికి డైనమిక్ గా పాస్ చేస్తాం. సో ఎక్కడ నుంచి దీని యొక్క ఐడి. ఓకేనా? సో క్వైరీలోకి వెళ్ళి దీని యొక్క ఐడి ఏంటి, స్టాటిక్ అండర్స్కోర్ 1. ఓకే, గో టు అవర్ టార్గెట్ విడ్జెట్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి అడ్వాన్స్ డేటాలోకి వెళ్ళి ఎక్కడి నుంచి సోర్స్ క్వైరీ నాకేంటి, స్టాటిక్ అండర్స్కోర్ 1. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు, సో నేనేం చేసినప్పుడు సెలక్షన్ బైండింగ్ చేసినప్పుడు, సో దాంట్లో ఉన్న సెల్లో ఉన్న ఏం వాల్యూ తీసుకోవాలి ఫస్ట్. సో
నేను ఇక్కడ ఫస్ట్ దీన్ని చేసే ముందర ఇక్కడ బై డిఫాల్ట్‌గా ఏ వాల్యూ సెలెక్ట్ అయ్యుండలేదు కాబట్టి, సో నేనేం చేస్తానంటే దీన్ని సింగిల్ సెలక్షన్ రిక్వైర్డ్ చేస్తాను. ఎందుకంటే ఈ బైండింగ్ సింటాక్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా సింగిల్ సెలక్షన్ రిక్వైర్డ్ ఇచ్చానంటే, సో మనం ఏదో ఒక వాల్యూ ఫోర్స్‌ఫుల్‌గా ఒకటి దానికి అప్లై అవుతామనమాట. జస్ట్ సేవ్ ఇట్ అండ్ రిఫ్రెష్ ఇట్. ఓకేనా? సో బిఫోర్ డూయింగ్ దట్. సో 10 మినిట్స్‌లో ఎండ్ అవుతది సెషన్. ఓకే. సో నౌ యూ గో హియర్. నౌ ఇక్కడ అంటే సింగిల్ సెలక్షన్ రిక్వైర్డ్ ఎందుకు చేశానంటే, సో ఇక్కడ మనము ఇక్కడ అడ్వాన్స్ ఎడిటర్‌లో సో స్టాటిక్ అండర్‌స్కోర్ 1 చేసినప్పుడు సో ఇక్కడ లిమిట్ నంబర్ ఇది డిస్‌ప్లేకి మనకి యాక్చువల్‌గా మనం డిస్‌ప్లే చూస్తున్న వాల్యూ ఇక్కడ లిమిట్. దీన్ని పాస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు 1 అని ఎందుకు వస్తుందంటే, సో ఎందుకంటే మనం డిస్‌ప్లే సింగిల్ సెలక్షన్ రిక్వైర్డ్ చేసాం కాబట్టి డిస్‌ప్లే ఏదో ఒక వాల్యూ బై డిఫాల్ట్ ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యి రిక్వైర్డ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యి ఉండాలి కాబట్టి, సో ఆ ఫస్ట్ పొజిషన్ 0th పొజిషన్‌లో ఉన్న వాల్యూ 1 కాబట్టి, సో ఇక్కడ మనకి రిజల్ట్ కనిపిస్తదనమాట. ఓకేనా? సో ఈ ఇంటరాక్షన్ రిజల్ట్. ఓకే. సో ఐ హోప్ యూ ఆర్ అండర్‌స్టాండింగ్ దట్. సో యాక్చువల్‌గా అంటే నేను నేర్చుకున్నప్పుడు నాకు ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరు లేకపోయారు. సో బైండింగ్స్‌తో టూ మచ్ హెడేక్ ఉండే. ఓకే. ఇంకోటి ఈ బైండింగ్ సింటాక్స్ ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇలా జనరేట్ అవుతుంది. బట్ ఇంతకుముందు అంటే మేబీ బిఫోర్ 1.5 ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ మాన్యువల్‌గా రాసేది ఉండే. ఓకే. వి యూజ్డ్ టు రైట్ ఇట్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న 1 కాబట్టి, సో అంటే ఈ స్టాటిక్ అండర్‌స్కోర్ 1లో మనం 0th పొజిషన్‌లో ఉన్న సెలక్షన్ బైండింగ్ ఈ స్టాటిక్ అండర్‌స్కోర్ 1 టేబుల్‌లో ఉన్న లిమిట్ నంబర్ కాలమ్‌లో సెలెక్ట్ చేసుకున్న వాల్యూ అది స్ట్రింగ్‌గా మనము పాస్ చేస్తున్నాం. దీన్ని కాపీ చేసుకొని ఈ క్వెరీలో ఇక్కడ 2000 తీసేసి, సో ఈ వాల్యూని మనం పాస్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు చూడండి. సో 1 అని ఉండడం వల్ల సో మనకి ఎన్ని రోస్ ఉన్నా కూడా లైక్ ఒకే ఒక దాన్నేమంటారు బార్ గ్రాఫ్ కనిపిస్తది. అలా కాకుండా నాకు 2 కావాలి. ఓకే. లేదా 5 కావాలి. 1, 2, 3, 4, 5 లేకుండా 7 కావాలి. ఓకే. సో ఈ 7లో కూడా అసెండింగ్ ఆర్డర్ ఉంది. నాకు డిసెండింగ్ ఆర్డర్ కావాలి. ఓకే. సో ఈ డిసెండింగ్ ఆర్డర్‌లో నాకు 10 కావాలి. ఓకే. అర్థమవుతుందా? సో అసెండింగ్ ఆర్డర్‌లో 7. సో ఇలా మనము అంటే మల్టిపుల్ స్టాటిక్ టెక్స్ట్ విడ్జెట్స్ నుంచి ఒక విడ్జెట్‌లో ఉన్న సెలక్షన్స్ ఇంకో విడ్జెట్‌లోకి పాస్ చేయడమే సెలక్షన్ బైండింగ్. ఓకే. అర్థమైందా వైష్ణవి? హలో. Sure. సో ఇలాగే అర్థమైంది. ఓకే. సో ఇలాగే మనకి రిజల్ట్ బైండింగ్ అని ఉంటదనమాట. దాంట్లో ఏంటంటే సెలక్షన్ బేస్డ్ ఆన్ సెలక్షన్ పాస్ అవ్వదు. ఆల్రెడీ మనకేదైనా ఒక వాల్యూ ఇక్కడ ఉందనుకో, ఆ వాల్యూని అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే హ్యూమన్ ఇంటరాక్షన్ జరగడం వల్ల సెలక్షన్ చేసినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఆల్రెడీ ఏదైనా ఒక రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్‌ని ఇక్కడ సపోజ్ 22 ఉంది. లేకపోతే ఏదో ఒక వాల్యూ ఉంది. దాన్ని వేరే దానికి పాస్ చేయాలి. ఓకేనా? సో అలాంటి సినారియోస్‌లో మనము రిజల్ట్ బైండింగ్ వాడతాం. ఓకే. సో ఈ సెషన్ మనకి 7 మినిట్స్‌లో క్లోజ్ అవుతది. సో లెట్స్ డూ సంథింగ్. సో ఇంకోటి ఐ విల్ టేక్ వన్ మోర్ థింగ్. ఓకే. సో ఇక్కడ నేను ఒక నంబర్ తీసుకుంటాను. ఓకే. సో టు ఎక్స్‌ప్లెయిన్ యూ సమ్ అదర్ థింగ్. ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్స్ ఏం చేసామంటే సెలక్షన్ బైండింగ్ ఎగ్జాంపుల్ చూసామన్నమాట. ఓకే. ఐ హోప్ యూ ఆర్ క్లియర్ సో ఫార్. సెలక్షన్ బైండింగ్ ఎగ్జాంపుల్ చూసాం. ఓకే. సో నెక్స్ట్ let it put it here. సో నీకు నెంబర్ తీసుకుంటాను. ఇక్కడ ఏంటంటే సో యావరేజ్ ఆఫ్ ఈ అమౌంట్ అనేది అపార్చునిటీ యొక్క అమౌంట్. యావరేజ్ ఆఫ్ అన్ని అపార్చునిటీస్ యొక్క అమౌంట్ నేను యావరేజ్ తీసుకుంటున్నాను అనమాట. ఓకే. యావరేజ్. ఓకే. ఇది అన్ని అపార్చునిటీస్ యొక్క అమౌంట్, యావరేజ్ ఆఫ్ అమౌంట్. ఓకే. సో నేను ఇక్కడ ఇంకొక ఫిల్టర్ తీసుకుంటాను. సంథింగ్ మేబీ విచ్ ఇస్ గ్రూప్డ్ ఆన్ ద స్టేజ్ నేమ్. సో ఇక్కడ ఫిల్టర్ లేదా టాగుల్ కావాల్సింటే తీసుకుంటాను. సో టాగుల్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే స్టేజ్ నేమ్ తీసుకుంటా. ఇదే డేటా సెట్ నుంచి స్టేజ్ నేమ్. సో దీనికి సింగిల్ సెలక్షన్ రిక్వైర్డ్ చేస్తాను అనమాట. సో టాగుల్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సబ్ టు అస్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే. సో సింగిల్ సెలక్షన్ రిక్వైర్డ్ చేస్తాను. అంటే ఏదో ఒక వాల్యూ సెలెక్ట్ అవుతుంది. సో ఏదో ఒక వాల్యూ సెలెక్ట్ అవ్వడం వల్ల ఇది సేమ్ డేటా సెట్ నుంచి క్రియేట్ చేశాను కాబట్టి ఇవి కూడా ఫిల్టర్ అవుతున్నాయి. బట్ ఈ సెలక్షన్స్ దీనికి ఫిల్టర్ కాకుండా నేను ఏం చేస్తానంటే సో దీన్ని సెట్టింగ్ నన్ అని చేస్తాను.
ఎందుకంటే I don't want this selection to be passed here. So I don't want to. Okay. ఓకేనా? సో ప్రస్తుతానికి ఓకే. సో ఇక్కడ ఒక టేబుల్ I'll take one table. Okay, so average amount కాకుండా ఈసారి నేను సారీ I will take instead of average amount I will take the maximum amount. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ క్లోజ్ లాస్ట్ లో స్టేజ్ లో ఉన్న మాక్సిమం అమౌంట్ వాల్యూ ఇది. ఓకే, అర్థమవుతుందా? ఈ క్లోజ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న మాక్సిమం అమౌంట్ వాల్యూ ఇది. ఈవెన్ యూ కెన్ అబ్జర్వ్. ఓకే, సో దీన్ని మీరు SQL క్వెరీ చూసారంటే షో డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ స్టేజ్ నేమ్ క్లోజ్ లాస్ట్ లో ఉన్న మాక్సిమం అమౌంట్ వాల్యూ ఇది. సో మ్యాక్స్ ఆఫ్ క్యూ ఆఫ్ అమౌంట్ ఏ అంటే, సో ఈ క్లోజ్ లాస్ట్ స్టేటస్ ఫిల్టర్ ఎందుకు అప్లై అయిందంటే, సో ఇది ఉంది కాబట్టి. అలా కాకుండా నీడ్స్ అనాలిసిస్ అని క్లిక్ ఇచ్చామంటే నీడ్స్ అనాలిసిస్ స్టేజెస్ లో ఉన్న అన్ని ఆపర్చునిటీస్ లో అన్ని సపోజ్ 15 ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకో నీడ్స్ అనాలిసిస్ అనే స్టేజ్ లో, ఆ 15 ఆపర్చునిటీస్ లో హైయెస్ట్ క్లోజ్ లాస్ట్ హైయెస్ట్ అమౌంట్ ఉన్న వాల్యూ మాక్సిమం వాల్యూ వచ్చేసి ఇది. ఓకేనా? సో ఇది ఇన్స్టెడ్ యావరేజ్ అమౌంట్ కాదు, ఇది మాక్సిమం అమౌంట్, మ్యాక్స్ అమౌంట్. ఓకే, మ్యాక్స్ అమౌంట్ అంటే ఈ స్టేజ్ లో ఉన్న అన్ని ఆపర్చునిటీస్ లో హైయెస్ట్ అమౌంట్ ఉన్న వాల్యూ ఇది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ show selected, I will deselect everything. I will click on show all. Stage name, amount, okay, opportunity name. సో అలాగే క్లోజ్ డేట్ ఇలా ఒక టేబుల్ ఇచ్చాను. సో నేను ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ పెడతాను అనమాట. సో బై డిఫాల్ట్ ఇక్కడ అన్ని స్టేజ్ లో ఉన్న ఫిల్టర్ ఇవన్నీ వస్తాయి. ఓకే, సో ఇక్కడ నా ఫిల్టర్ ఏమేస్తా అంటే ఈ మ్యాక్స్ అమౌంట్ కంటే తక్కువ ఉన్నవి, హైయెస్ట్ అమౌంట్ కంటే తక్కువ ఉన్నది ఉంటే హైయెస్ట్ అమౌంట్ వాల్యూ తప్ప మళ్ళీ మిగతావన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. అమౌంట్ సో లెస్ దాన్ ప్రస్తుతానికి ఏమి ఇస్తానంటే ఏదో ఒక వాల్యూ ఇస్తాను, సంథింగ్ లెస్ దాన్ సంథింగ్ ఏదో ఒక వాల్యూ. ఓకే, సంథింగ్ ర్యాండమ్ గా ఇచ్చాను. సో బేసిక్ గా ఈ వాల్యూ నేను డైనమిక్ గా పాస్ చేస్తాను. సో ఓకేనా? సో స్పేసింగ్ టు విడ్జెట్ సో ఇలా ఇచ్చాను అనమాట. సో ఇక్కడ క్లోజ్ లాస్ట్ లో ఉన్న క్లోజ్ లాస్ట్ స్టేటస్ స్టేజ్ నేమ్ ఉన్న ఆపర్చునిటీస్ మొత్తానికి హైయెస్ట్ అమౌంట్ ఉన్న వాల్యూ ఏంటి? సో 480 ఇది కదా. సో బట్ నేను ర్యాండమ్ గా ఒక వాల్యూ ఇవ్వడం వల్ల సపోజ్ ఫిల్టర్ ఏం లేదనుకుంటే మీరు, సో ఇక్కడ సో ఈ ఫిల్టర్ ఏం లేదనుకుంటే సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఇక్కడ చూడండి క్లోజ్ లాస్ట్ స్టేటస్ ఉన్న రికార్డ్స్ అన్ని ఆపర్చునిటీస్ అన్ని ఉన్నాయి. దీంట్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఏంటి? హైయెస్ట్ అమౌంట్ అంటే ఈ స్టేజ్ లో ఉన్న రికార్డ్స్ లో ఉన్న హైయెస్ట్ అమౌంట్ ఏంటి? 480. ఇక్కడ స్టార్టింగ్ చేస్తాను 480,500. ఓకేనా? ఇది కదా. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ నేను డిస్ప్లే చేసినప్పుడు ఈ మ్యాక్స్ అమౌంట్ ఈ స్టేజ్ లో ఉన్న మ్యాక్స్ అమౌంట్ కంటే తక్కువ ఉన్న రికార్డ్స్ అన్ని కావాలి. మ్యాక్స్ అమౌంట్ మాత్రం వద్దు, అది నా రిక్వైర్మెంట్. ఓకేనా? అంటే సో ఈ స్టేజ్ లోకి వెళ్ళాను అనుకో. ఓకే, ఈ స్టేజ్ లో అనుకో హైయెస్ట్ అమౌంట్ ఏంది? 447,444,190 కదా. I would like to see all opportunities except the last highest amount ఉన్న తప్ప మళ్ళీ అన్ని రికార్డ్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తానంటే సో ఇక్కడ ఈ టేబుల్లో అమౌంట్ లెస్ దాన్ మ్యాక్స్ అమౌంట్ వాల్యూ కంటే తక్కువ ఉన్నది మనం పాస్ చేయాలి. అర్థమైందా? సో అమౌంట్ లెస్ దాన్ అనేది దాని సింటాక్స్ రావడం కోసం నేను ఏదో ఒక ఫిల్టర్ మీద ఒక అమౌంట్ మీద ఏదో ఒక ఫిల్టర్ పెడతాను ర్యాండమ్ గా. ఓకేనా? సో 1 minute లో క్లోజ్ అవుతుంది. వెబ్ఎక్స్ లో జాయిన్ అవ్వండి. అమౌంట్ సో లెస్ దాన్. ఓకేనా? సో దానికంటే తక్కువ అంటున్నాను కాబట్టి లెస్ దాన్
సో ప్రస్తుతానికి ఏదో ఒక ర్యాండమ్గా ఏదో ఒక వాల్యూ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను బైండింగ్ సింటాక్స్ రిజల్ట్ బైండింగ్ అంటే దీంట్లో ఉన్న రిజల్ట్లో ఉన్న వాల్యూ దీనికి పాస్ చేస్తాను అనమాట. సో ఇక్కడ క్వైరీ ఐడి తీసుకో. ఓకే, సో దీంట్లోకి వెళ్ళి సో అడ్వాన్స్ డేటర్లోకి వెళ్ళి సో ఇక్కడ మనకు క్వైరీ లాగా లేదు. క్వైరీ లాగా రావాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి క్వైరీ మోడ్లోకి వెళ్ళి సమ్ స్పేస్ ఇచ్చి మళ్ళీ